ముంబై దాడుల్లో ప్రధాన సూత్రధారి అయిన హెడ్లీకి షికాగో కోర్టు 35 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, ముంబై సంబంధించిన కేసులో అమెరికాలో ఈ శిక్ష విధించారు. డేవిడ్ కోల్మెన్ హెడ్లీకి శిక్షను విధిస్తూ కొద్దిసేపటి క్రితమే అమెరికన్ కోర్టు చికాగోలో నిర్ణయం తీసుకుంది. 26/11 అటాక్ కు పూర్తి స్థాయి అవసరమైన సమాచార సేకరణ, ఫోటోగ్రాఫ్స్, రూట్ మ్యాప్స్ వీటన్నింటినీ కూడా సమకూర్చడంలో డేవిడ్ కోల్మెన్ హెడ్లీ కీలకమైన పాత్ర పోషించాడు. టెర్రరిస్ట్ పాకిస్తానీ ఆరిజిన్ సంబంధించిన హెడ్లీ అమెరికాలో మకాం వేస్తూ అమెరికన్ వేషంలో ఇండియాకు వచ్చారు. ఇక్కడ ఉద్యోగాలు ఇస్తామన్న సాకు చూయించి ఒక కంపెనీని రిప్రజెంట్ చేస్తున్నట్లుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వీసా తీసుకొని ఇండియాలో తీవ్రవాద చర్యలకు పాల్పడినట్లుగా అక్కడి ప్రభుత్వం గుర్తించగలిగింది. అందుకే కొద్ది రోజులుగా ఈ విచారణ సాగుతూ ఉంది. 2008 సంఘటన తర్వాత సరిగా కొన్ని నెలలకు ఆయన్ను పట్టుకున్నారు. ఆ తర్వాత విచారణ సందర్భంగా అనేక ప్రొసీజర్స్ తర్వాత అల్టిమేట్ గా శిక్ష విధించారు. 35 సంవత్సరాల శిక్షను ఖరారు చేస్తూ స్థానిక న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. ఈ మధ్య హెడ్లీకి సహకారం ఇచ్చి ఆయన తన కంపెనీలో ఉద్యోగస్తులుగా చేర్చుకొని ప్రపంచం మొత్తం, అది ఇండియానే కాదు, డెన్మార్క్ లో మిగిలిన కొన్ని దేశాల్లో సంచరించి అక్కడ టెర్రర్ కార్యకలాపాలకు అవకాశం కల్పించిన మరొక వ్యక్తికి కూడా శిక్ష ఇటీవలనే విధించారు. ఇప్పుడు 35 సంవత్సరాల శిక్షను హెడ్లీకి ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. సో ఇప్పుడు ఇండియాలో కసబ్ కు మరణదండన విధించారు. అమెరికన్ గవర్నమెంట్ హెడ్లీకి 35 సంవత్సరాల శిక్ష విధించింది. మరొక వ్యక్తికి కఠిన శిక్షను విధించింది. ఆ పాకిస్తాన్ లో ఎక్కడైతే ఎపిసెంటర్ ఉందో ఆ ఎపిసెంటర్ లో ఇంకా దర్జాగా తిరుగుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తుంది. దీనికి సంబంధించి హఫీజ్ సయీద్ కావచ్చు, పాకిస్తాన్ కేంద్రంగా, కరాచీ కేంద్రంగా ఈ మొత్తం ముంబై టెర్రర్ అటాక్ అంతటిని మానిటర్ చేసి టెలిఫోన్ ద్వారా సందేశం ఇచ్చి కొత్త ఈ ప్లానింగ్ అంతటిని, వెపన్స్ సమకూర్చడం కావచ్చు, మనుషుల్ని ఎంపిక చేయడం కావచ్చు, ఇదంతా చేసిన పాకిస్తాన్ లో తిష్ట వేసిన వ్యక్తుల పరిస్థితి ఏమిటనేది ఇప్పుడు ప్రశ్న. సో వాళ్ళని శిక్షించే విషయంలో అక్కడి ప్రభుత్వం ఎంత మేరకు చర్యలు తీసుకుంటుందన్నది చూడాలి. సో ముంబై టెర్రర్ అటాక్ కు పాల్పడ్డ వ్యక్తులు ఒక్కరొక్కరిగా శిక్షకు గురవుతూ ఉన్నారు. ఇంకా మాస్టర్ మైండ్స్ బతికే ఉన్నారు. వాళ్లకు శిక్ష విధించాల్సిన అవసరం ఉంది. థాంక్యూ శ్రవణ్.